అబ్బా మామిడి పండు అమ్మ కొత్త ఇది పండురూరు మామిడి ఎంత రుచిగా ఉంటుందో తింటే తెలిసినా నీ గురించి మొగ్గేసి ఉంచేని కాయలు అన్నట్లు నేను రోజుకి 2 కాయలు తిని నేనంటే ఆడదాన్ని పెళ్ళిలో ఉండాలి పేరంటాలు బట్టలు మామిడికాయలు కోసాం కదా సొత్త కొంచెం మాసింది దాని గురించి పెట్టింది పెద్ద ప్యాంట్ చొక్కాలు ఆయన ఇష్టం వచ్చినట్టు పాడి చేసేసుకున్నారు అక్కడ చీరలు పడితే వర్షం వచ్చినా ఎక్కడికి? శ్రీరామ్ పడి ఇంట్లో చీరలు తీయదా గ్రౌండ్ అలా తిరిగి వచ్చేసింది కన్ను రెప్పేసిలాగా వచ్చేది చూడాలి అదిగో కుక్క ఎక్కడ ఉంది చీరలు పడితే వర్షం వచ్చినా ఎక్కడికి? శ్రీరామ్ పడి ఎక్కడికి వెళ్తున్నారు భారతమ్మ? మేము పెళ్ళికి వెళ్తున్నాం ఇవాళ నాగరాజు గారు అబ్బాయిది పెళ్ళి పెద్దిరాజు గారు అబ్బాయిది పెళ్ళి భోజనాలకు వెళ్తున్నాం బాయ్ పెళ్ళికి వెళ్తాం భలే గాలి కూడా అలాగే వస్తుంది. గాలి కూడా అలాగే వస్తుంది. బాయ్. అవును నీ అడుగు చేసుకోమలా ఉంది వీళ్ళందరూ ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నారు అనమాట. ఫీల్ అయింది ఆడపిల్ల. అదేంటి రావట్లేదు? ఎక్కడికి వెళ్ళారు మీరు? అమ్మా ఎక్కడికి వెళ్ళారు? భోజనానికి వెళ్ళాను. ఏం భోజనాలు? ఇవాళ పెళ్ళి కదా నర్సం కొడుకుది. ఏమేమి తిన్నారు? ఇవాళ నేను బిర్యానీ తిన్నాను, కొంచెం సాంబార్ వేసి మీరు అన్నం తిన్నాను అంతే. అమ్మమ్మ వచ్చేస్తున్నారా? అది అక్కడికి వెళ్ళింది, అందుకే పెద్దింది. వాళ్ళు వచ్చేస్తారు. ఎంతసేపు వచ్చి చాలాసేపు అయింది, గంట అవుతుంది. వచ్చాక వెళ్ళారు అమ్మమ్మ. ఆ, పెళ్ళికి వెళ్తారు సాయంత్రం. వాళ్ళు వెళ్తారు. నేను ఇది దీన్ని పెట్టేద్దాం. రెడీ అయిపోయారు ఫుల్గా, చైన్ వాచ్. మరి అందరూ నా మీద వేసి కొడుకుపోయి ఏ అప్పటి కూడా ఐదు పెడతాను, ఒకరు ఉంటుంది పెడతాను. మీయా? వచ్చాడా మీ దొబ్బెత్తానంటున్నారా? అర్జెంట్ అది అది ఏమంటున్నారు? అది సైన్ నట్టిపోతాను అప్పుడు. డబ్బులేమో ఉంగరం పెడతాను అప్పుడు. ఇతరయ్యా ఉండమ్మా అది గుర్తు వెళ్ళిపోయారంటే దాన్ని వదిలి ఏమనలేదే నాకే. వెళ్ళిపోయారమ్మా. చాలు ఇప్పుడు కొడుతుంది తాతయ్య మా అమ్మ మీరు మహా ఫేమస్ అయిపోయి అలా చూడ కళ్ళు ఉండలేదు మాకు అంటున్నాడు. ఇంకా ఇదే మొదలెట్టారు కొట్టవాడు అనుకున్నాను. ఇంకా వెళ్ళి పెద్దోళ్ళు కూర్చున్నాను. అబ్బా క్రికెట్ ఆడుతున్నారా? క్రికెట్ అదేంటది? మామిడి పండు అమ్మ కొత్త ఇది పండురూరు మామిడి ఎంత రుచిగా ఉంటుందో తింటే తెలిసినా నీ గురించి మొగ్గేసి ఉంచేని కాయలు అన్నట్లు నేను రోజుకి 2 కాయలు తిని. అబ్బా పండూరారు మామిడా? ఎక్కడి? 40 రూపాయలు పండు వచ్చి. ఇది బాబోయ్. పచ్చికాయ 30 రూపాయలు. తీగా ఉంటాయా? అరే బెల్లం వాళ్ళు నిన్న కోరితేనే 30 కాయలు ఇచ్చేది.
మన వెనకాలయా ఆ, వెనకాల దొడ్లయా పోండి 30 కాయలు ఇచ్చారు మొన్న. మొన్న తిన్నాను ఇదేనా తాతయ్య ఆ, చాలా బాగుంది ఇంకా ఇప్పుడు ఇంకా బాగుంటాయి మ్మ్. తయారయ్యి కదా కాయలు. మ్మ్. అమ్మకి ఇస్తాను, నేను తిన్నాను, దానికి ఇస్తాను. అది తినేసాక నా మీద దెబ్బలే. మిమ్మల్ని ఎవరు తెమ్మన్నాడు ఇంటికొట్టుకు వచ్చి నీ గురించే కదా ఏంటి చెప్తాను సార్. చేశారులేండి. నన్ను ఇవాళ ఎగ్జాంపుల్ ఇద్దరు పొద్దునుంచి నేను పొద్దునుంచి ఏమీ లేదు. ఊరికే బట్టలు మామిడికాయలు కోసాం కదా, సొత్త కొంచెం మార్చింది, దాని గురించి పెట్టింది కొత్త ప్యాంట్. పొద్దున్నకి లెగిసి లుగుమాలు తుడిచి అన్నీ చేసుకొని నీళ్ళు పట్టుకొని మొత్తం అన్ని పనులు అన్నీ చేసాను, కోళ్ళు కట్ చేసుకుని అన్నీ చేసుకుని నేను ఎడుతుంటే అవి వచ్చి దెబ్బలా. మీరెందుకు చేశారన్నీ మరి చెయ్యకపోతే ఎలా చూడుకుంటాం. అమ్మమ్మ అక్కడికి వెళ్ళింది కదా సీతారాపరం, మ్మ్. లేదు మ్మ్. పనులు నేను చేసింది. ఏమేం చేశారు ఇల్లు గుమ్మలు మంచి పాప ఈ పెడితే పంపించారు. ఇల్లు గుమ్మలు తుడిచాను, అన్నీ కొట్టుకున్నాను, నీళ్ళు పట్టుకున్నాను, ఇంట్లో పెట్టాను, అక్కడ నీళ్ళు పెట్టాను, కోళ్ళు కట్ చేసుకున్నాను, ఆ గెల్లాన్ని బయట ఉన్న గెల్లాన్ని పట్టి పాకలు పెట్టాను, ఇవన్నీ చేసుకున్నాను. ఏమనలేదా అదిగో ఈ బట్టలు ఎందుకు మర్చిపోయానని చెప్పరాదు. వచ్చి అన్నీ తుడిసినందుకు తిట్టలేదా అమ్మమ్మ ఆ బలంగా అయిపోయింది. మళ్ళీ ఇవాళ పొద్దున్న ఊరుకున్నాను. ఈరోజు పొద్దున ఎందుకు అది అక్కడ పెట్టాల్సి వస్తుంది నీళ్ళు పడదాం. అదిగో అక్కడ కాంచి పెడతారు, ఇక్కడ కాంచి పడతారు అని చెప్పండి. నేను పట్టుకుని నువ్వు పట్టుకోలేదు మాని వెళ్ళిపోతున్నాను అని చెప్పి కోళ్ళపోయింది. అది పడుతుందండి కనీసం అంటే ఆ తొట్లో ఆ బయట ఉన్న గోడులో నీళ్ళే తొట్లో పోయింది. దాని మీద ఇదే మీరు కొంత కాపు కొంత మురుగుతుంది. అమ్మమ్మ మరుగుతారు కదా తెల్లగట్ల 4 గంటలకి నేను ఇంట్లో పడుకున్నాను. ఇది ఇంట్లో రాలేదు, బయట మధ్యలో పడుతుంది. ఎప్పుడొచ్చాడు గేట్ తలుపు చేస్తున్నట, గెడస్తుంది కదా, ఇంక మురిగింది, ఏక మురిగిడే. ఏ తెల్ల మురిగిందని చెప్పే పరంగా ఏవో అని బయటలో వచ్చేటికి ఇలాగా బండి నిలిపోతున్నాడు అనమాట. బండి ఇక్కడ ఆఫీసుంది. ఇంక ఇది ఇక్కడ మా బెసనెత్తలేదు ఇంకా. అయినా మీరు మామిడికాయలు ఎందుకు కోసారండి ఆయన వచ్చారు పాపం, ఆయన కట్ చెప్పి సంచి తట్టుకున్నాం, బరకంలో కోసేసారు. నేను పోయినా వాళ్ళే కోసుకున్నాను, కోసుకుని 30 కాయలు అయ్యింది. 15 బంగినపల్లికాయలు ఇచ్చారు. 4 కాయలు కలిసి బంగినపల్లికాయలు. పండుగ రోజు మార్నింగ్ నీకు ఉంచేసాను అనమాట. ఇంకెవరికి పోతుంది అవసరం రేపు కూడ పట్టుకెళ్తాను ఇంకేం చెప్పి. ఇంకా ఉన్న చెట్టు 30-40 కాయలు ఉంటుంది. మీరు వెళ్ళొచ్చు కదా పెళ్ళికి ఎక్కడ వేస్తాం పాప. దర్జాలు ఏమో 12 గంటకి వెళ్ళిపోతారు. ఇక్కడేమో ఇక్కడ కోళ్ళు కుక్కలు మా చిట్టుగాడి. అమ్మమ్మ నుంచేసి మీరు వెళ్ళండి అదా నేను నిజే అయ్యాను. ఏమేం ప్రయాణం ఏమేమి అయ్యారు నిన్నటి నుంచి నేను నుంచి అందరికీ చెప్పేస్తాను, నేను అలా వచ్చేస్తాను పెళ్ళికి, ఇలా వచ్చేస్తాను పెళ్ళికి, మీరు అలా వచ్చి నేను ఇలా వచ్చేస్తాను. ఏమేమి రెడీ అయ్యారు రంగు వేసారా మొన్న వేసుకుంది కదా, గోల్డ్ రంగు వేసింది, తలకి మొన్న రంగు వేసుకుంది. నాకు ఇది దగ్గు వచ్చేస్తుంది, ముచ్చు తగిలితే దగ్గే ఇంకా పడదు మామిడికే. కానీ ఇది బాగుంది మనకి ఎన్నాను తింటావా అసలు నువ్వు ఇది అరే మామూలు తీయలేదు. మరి పండుగ మా వాడిని వెళ్ళినప్పుడు కొన్ని ఉంటాయా వెళ్ళినప్పుడు అప్పుడు ముఖ్యం ఈ లోపల ఉన్నాయి. తర్వాత ఆడితే జానగడ వస్తే కొయ్యమన్న తెచ్చి ఇంకా 30 కాయలు దాకా ఉంటారు పైన ఉన్నా. కొనుక్కునేదైనా పర్లేదు. నువ్వు తిన్నావు అమ్మ తిందా చూడే నువ్వు తిన్నావమ్మా
వచ్చాక తినలేమనుకో. తిందో తిందు. రెండు పెళ్ళిలో దుక్కులు కాబట్టి జనం అటు ఇటు చదివిపోయింది. లేకపోతే అక్కడ ఖాళీ ఉంటుంది ఇంటి. ఈ వాళ్ళకి వచ్చిన పోయిలో ఇక్కడికి వచ్చి కరగండి ముందర. ఇద్దరు ఒకే భోజనాలా? తిందో తిందా వదలండి, మేమే ఉంచదు. దొంగమ్మ ఉండాలి. ఎక్కడ పడితే మీరు చంపేస్తారే. నాకే నాకు సంబంధం లేదు. వాళ్ళు తిప్పేసి లేకుండా పోయినకి అప్పుడు ఏంటని చెప్పంటే అప్పుడు ఆంజనేయ గారు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి మరి తిన్ను తుమ్ముతున్నావే. తర్వాత అరగంటకు వచ్చింది మనకి. అయ్యే భోజనాలు ఇంకా అది 2 ఆటలు కాదు, ఇద్దరే ఆళ్ళాట వీళ్ళాట. తీసుకో తిను తిను తిని తింటాను. నాకు తిను. తిందో అది తినేది కాదని చెప్తున్నానా. తిను తిను. ఇంట్లో చీరలు తీయదా? వర్షం వస్తే తీవన్నా. వర్షం వస్తే కాదు, చీరలో రంగులు వెలిసిపోతాయి. ఆరగానే తీసేసుకోవాలి. ఇప్పటి వరకు మబ్బుగా ఉందమ్మమ్మా. చాలు, గాలికి ఆరిపోతాయి. వెళ్ళి అప్పుడు తీయమన్నా నేను. ఇంట్లో మనవరాలను పెట్టి పేరెంటాలకి వెళ్ళారు కానీ చెప్తున్నారు. మనవరాలు మామూలుగానే ఉంటుంది, మరి మనవరాలు ఎక్కడికే రాదు. మా శ్రీరాంపురం అంటే ఏంటనుకుంటున్నావు, మర్యాదకు మారిపోయారు అందరూ. అంటే మరి కవర్ చేసుకుని రావాలి కదా. పిలుపులు అలాగే ఉంటాయి, చూడటం అలాగే ఉంటాయి, చేయటం అలాగే ఉంటాయి, అభిమానులు అలాగే. శ్రీరాంపురం అంటే ఏంటనుకుంటున్నావు, సో మర్యాదకు మారిపోయారు. అభిమానానికి ఆడబోల్సిన ఎలా అభిమానింటారో ఉన్న జనం అందరినీ కూడా అలాగే అభిమానం. అక్కడికి వెళ్ళొద్దాం 2 పెళ్ళిళ్ళకి 2 కార్లు వేస్తున్నారు. భద్రవదిని అన్నారంటే రేపు పొద్దున్న చదువుగాని అన్నారు. అందుకుని ఇలాగంటే నేను అన్నాను, ముందు చెప్పిన వాళ్ళకి ముందు పెళ్ళికాడికి వెళ్ళి చెప్తానండి. భోజనాలకి అక్కడ వెళ్ళి అని దెబ్బలాడతాను. మీ పెళ్ళికాడి భోజనం చెప్తామండి. నేను భారతాళ్ళు ఉండిపోయారు, ఐస్ క్రీమ్ అయ్యో తింటాను. నేను వచ్చేసి మళ్ళీ ఎన్నింటికి వెళ్ళాలి? 3ంటికి వెళ్తే 7 గంటలకు ఒక పెళ్ళి, రాత్రి ఏమో 12 చిల్లరకి ఒక పెళ్ళి. ఈ పెళ్లి చూసుకుని ఆ పెళ్ళికాడికి వెళ్ళి ఆ పెళ్ళికాడ భోంచేసి ఇవాళ పొద్దున్న భోంచేసినారు ఇంటికాడ. ఆ పెళ్ళికాడ భోంచేసి అప్పుడు వస్తాం. తాతయ్య వస్తారండి, మీరు ఇంట్లో ఉండండి. తాతయ్య తాతయ్య ఎందుకు? నేనంటే ఆడదాన్ని, పెళ్ళిలో ఉండాలి పేరెంటాలని. ఇద్దరు వెళ్తాం. మరి కాళ్ళు అవి సరిగ్గా లేవు, తర్వాత ఈ కుక్కలు అవి అన్నీ ఉన్నాయి కదా, అలా ఇద్దరు వెళ్తాం. నిన్న ఏంటి తిట్టారంట తాతయ్యను? ఏమి తిట్టారులే, చెప్పాను. చొక్కాలు ఆయన ఇష్టం వచ్చినట్టు పాడు చేసేసుకున్నారు. అక్కడ అంత పని చేసింది మర్చిపోయి ఆయన బాడు చేసుకుందానికి. తెల్ల చొక్కాలు ఉతికితే ఉండాలా ఏంటి? గెళ్ళో ఎవరో మామిడి చెట్లకి అవన్నీ కోసేసి మొత్తం కడ్లు చేసేసుకున్నాం. తప్పు కదమ్మమ్మ. ఏ తప్పులా ఒప్పులా? ఇప్పుడు కూడా చొక్కాకి ఏదో అయింది నల్లగా. అయితే ఏం చెప్తాను, అది నల్ల రంగులో అగో నాది జాకెట్ తోటి తెలిసిపోతుంది. అందులో ముంచెత్తే అప్పుడు నేను ఎలాగా తయారవుతుంది, గొడవకుంటుంది. అది బాగాలేదు. ఏ మొత్తం దానికి రంగు వేసినట్టుగా ఉంది. నాకు కూతురు పెట్టింది మా భద్రం. భోజనాలు మొత్తం ఇక్కడ వచ్చేసి అందుకే రోజు అంటే అరగంట ముందర వచ్చేసి వచ్చేసాక బాగా దింపేసి టేబుల్ పెట్టేసి అందరూ జనం రెడీగా అయిపోయి మగపిల్లవారు ముందు నరసింహ గారి ఇంటి అందరూ మగవాళ్ళు వెళ్ళిపోయారు. ఆడవాళ్ళంతా మా పెద్దగారి ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడ పెళ్ళికొడుకు కాశీ వెళ్తున్నాడు, అది చూసేసుకుని ఆ పడంగా ముందు బంతిలో మేము తినేసేసి ఇక్కడ మళ్ళీ నరసింహారికి వీళ్ళందరికీ కనిపించు. మళ్ళీ కనిపించకపోతే మా ఇంటికి రాలేదనుకుంటారు. భారతాళ్ళు ఐస్ క్రీమ్ తినొస్తాంలే, అక్కడ తింటాం మానేసి ఇక్కడ తినొస్తాం ఐస్ క్రీమ్ అన్నాను అని వెళ్ళేది. నేను వద్దు బాబా వెళ్ళిపోతాను మా వరాలకి. ఇంక లెగిద్దామని అందరూ లెగుతున్నారు పైకి. లెగుతున్న అందరిలోకి బాగా పెద్దరాజు గారే మళ్ళీ అన్ని దానికి ఎగుమతి చేస్తే మళ్ళీ వెనక్కి పట్టుకెళ్ళి జనం తక్కువ ఉన్నారు, అక్కడ జనం ఎక్కువ ఉన్నారు. మరి ఇక్కడ తక్కువ ఉంటారు. అక్కడ పెద్దగారు అక్కడ ఏడిపించారంట. ఏమని ఒక్కలేండి అబ్బులు కొడుకు పెద్దోడు పరిగెత్తుంది. పెద్దోళ్ళు కూర్చున్నాను కాగితం పెట్టేసి తాతయ్య మా అమ్మ మీరు ఎంత పేరుకున్నారు, అసలు రోజు చూడండి కళ్ళు ఉండలేదు అని మొదలెట్టాడు. అసలు ఇంకా బీరాల నుంచి అంటే ఎక్కడో బ్యాడింగ్ అంటాం, మీకు ఎక్కడో చుట్టాలు ఉన్నారండి. మా అదృష్టంగా బాగుంటున్నారు మా అమ్మగారు తాతయ్య గారు ఇంచక్క తీస్తున్నారు రీలు అంటున్నారు. నేను నా అదృష్టం మాది కదమ్మా, మా మనవరాలు పుణ్యమంటే తీస్తున్నాం. మేము రోజు జబ్బలాడుకుంటే ఈ తప్ప ఇంకా అంతగా తీసేది ఏమీ లేదమ్మా, మేమేమి యాక్ట్ చేయట్లేదు అంటే
తాగలించి పెట్టేసుకునే వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు. అప్పలాక సొప్పని కొడుకు వచ్చి అన్నాడు చాలా బాగుంటుంది తాత నిన్న మీది. నిన్న ఇంకా వాళ్ళు అమ్మ బాబు ఫోటో. ఎక్కడానికి వచ్చారు కదా, వాళ్ళు అంటున్నారు మామగారు అండి వీడియో తీసేవాడు మీరేనా. నేను కాదమ్మా మా అక్కమ్మ. కాదు మామగారు, తాతయ్య గారు ఈయనే కదండి, మీరేనండి. ఇప్పుడు జడేసుకున్నారు కానండి, కొంచెం చిక్కారు కానండి, మీరే మామగారు. రోజు ఎక్కడ అనుకుంటున్నాను, రోజు చూస్తున్నామండి వీడియోలు, వాళ్ళు మొగలుతూరంట అనుకుంటున్నామండి, రోజు ఫాలో అవుతున్నాం. కానీ శ్రీరాంపురం అని చెప్తున్నారు ఎక్కడ అనుకున్నాం, ఇంతకే గాబుకి వచ్చారండి. ఆడ ఎక్కేసాడు పెద్ద ఏరే మామగారు రీల్ తీస్తారు, వీరిద్దరు తాతయ్య గారు మామగారు. నేను వాళ్ళ అక్కడంటే అతను నమ్మలేదు. అప్పుడు ఈయన చూసి ఇగోండి ఈ తాతయ్య గారు మీ వారేనండి అన్నాడు. మా వారని మీరేనండి మీ ఇద్దరే ఇంకా ఇక్కడ మొదటి హోడ నీకు గాలి తప్పించుకుని పరిగెత్తుకు వచ్చేసాడు. ఇంకా ఆ పెద్దోళ్ళు కూర్చున్నా నీకు గొడవ లేకుండా. వెళ్ళిపోతుంది ఇప్పుడు వచ్చేయండి అదిగో ఎక్కెళ్ళిపోయారు అంటే వాళ్ళు అక్కడికి రావట్లేదని వాళ్ళు ఎక్కువ వచ్చేసింది 4-5 ఐస్ క్రీమ్లు అందరూ ఇస్తారు. ఏ గిఫ్ట్ భోజనం తింటానికి జత ప్లేట్లు మూడికి పెళ్ళండి. ఒకటి ఇవ్వలేదు కదా, సింగిల్గా 2 ఇచ్చారు. మరి వేరే వాళ్ళు వాళ్ళు అవి ఇచ్చారు, మళ్ళీ సాయంత్రం పెళ్ళికాడ ఇస్తారు. ఇక్కడ 9 ఉంటాడు, సాయంత్రం సార్లు అవి ఇస్తారు. ఈ కాంబోలో ఇది పెద్దగా రాదు. ఇదే వదలండి 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 వదలండి. గ్రౌండ్ అలా తిరిగి వచ్చేసింది, కన్ను రెప్పేసిలాగా వచ్చేసి చూడాలి. అదిగో ఆడేనే ఉండు సార్, నీరసం వచ్చింది. ఏంటో హుషారేంటి, మజ్జిగ తాగో పెరుగు తాగోయింది. ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ తినకపోయారా? నేను తిన్నా సాధారణంగా ఐస్ క్రీమ్ అమ్మమ్మ వచ్చిన చాక్లెట్లు తింటారా ఐదు మీరు? అమ్మమ్మ వచ్చింది. మీకు ఏ చాక్లెట్ ఇష్టం? నాకు ఏదైనా తినేస్తాను, ఇదేదైనా లేదు. అమ్మమ్మ మాత్రం అటువంటి ఎక్కువ.